హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మాజీ ఉపరాష్ట్రపతి మిస్సింగ్, తీవ్ర టెన్షన్ లో ఎంపీలు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. గత నెల 21న అనూహ్యంగా ఉపరాష్ట్రపతి గారు అయితే ఆయన పదవీ విరమణ పత్రాన్ని అయితే అందజేశారు. అంటే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి ఆ లేఖను కూడాను గవర్నర్కి అందించేశారు. అయితే ఆయన రాజీనామా చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కనిపించడం జరగలేదు. ఆయన్ని కలిసేటందుకు ప్రయత్నించినా సరే అసలు కుదరనే లేదు. దీంతో శివసేన నేత అయిన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు. జగదీప్ ధన్ఖండ్ ఆచూకీ తెలియజేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకి అయితే సంజయ్ రౌత్ లేఖనైతే రాశారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న దానిపైన నాకు వివరణ ఇవ్వాలి అంటూ ఆయన అయితే ఆ లేఖలోని కోరడం జరిగింది. అయితే ఆయనతో మాట్లాడడానికి కొంతమంది రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి లాభం కూడా లేకపోయిందని, మేము అన్ని ప్రయత్నాలు చేశామని, మా వల్ల కాలేదని ఆయన చెప్పడం జరిగింది ఆ లేఖలో. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఉండే బంగ్లాను కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారని, ఎంతమంది నేతలు ఆయన కలవడానికి ప్రయత్నించినా ఎలాంటి ఆచూకీ లభించలేదని, దయచేసి మా ఆందోళనను మీరు దృష్టిలో పెట్టుకొని ఆయన వెతికి పెట్టాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఈయన ఈ లేఖ రాయడంతో అందరిలోని కూడా ఆందోళన పెరిగిపోయింది. అసలు ఉపరాష్ట్రపతికి ఏమైంది, ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్న దానిపైన ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠత నెలకొంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.